కేసీఆర్ కూతురు హరీష్ రావు మీద కోపంతో, హరీష్ రావు మీద రాజకీయంగా ఉన్న కోపంతో ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఆ రోజు ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడిన తర్వాత అనేక మంది మన గాంధీ భవన్కు సంబంధించిన మీడియా వాళ్ళందరూ కూడా నన్ను అడిగారు, ఇలాంటి కామెంట్ చేసింది అంటే అందరూ ఏంటంటే వాస్తవానికి కూడా రాజకీయంగా హరీష్కి జగ్గారెడ్డికి రాజకీయమైన ఎప్పుడు శత్రుత్వము ఆ జిల్లాలో ఉంటుంది, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా, దట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి. ఇప్పుడు సిద్దిపేట హెడ్ క్వార్టర్ అయినా, మెదక్ హెడ్ క్వార్టర్ అయినా, ఇప్పుడు ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి అయినా, సంగారెడ్డి ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్గా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో ఎప్పుడు రాజకీయంగా నా మీద ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకమైన టార్గెట్ మీద వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు టార్గెట్ మీద పనిచేస్తే తప్పు కాదు, అది రాజకీయంగా అది సహజంగా ఉండేటి అవన్నీ. అయితే నేను ఆ రోజు మన గాంధీభవన్ మీడియాలో అడిగారు, నాకు సరే టైం వచ్చినాడు మాట్లాడతా, చూద్దాము, నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, ఈ మధ్యలో అయిపోయింది. ఈ మధ్యలో కూడా నేను వాళ్ళ సోషల్ మీడియా, కేసీఆర్ కూతురు ఆమె వాళ్ళ సోషల్ మీడియా కానీ ఈ మధ్యలో పాత ఏదో హరీష్ రావు నేను హరీష్ రావుని కోపమైనవి కానీ అవి అన్నీ తీసి వైరల్ చేస్తున్నారు బాగా. చాలామందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా, జగ్గారెడ్డి హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్లో పోయిందా, ఎందుకు పోయిందా అనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు. ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది.